ఎస్వీఎన్ న్యూస్. జీవీఎంసీ 95వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సీనియర్ నాయకురాలు కోవలి ప్రసన్న లక్ష్మి పార్టీలో చోటు చేసుకున్న కార్యక్రమాల పట్ల తీవ్ర ఆవేదన వెల్లబుచ్చారు. వార్డు పార్టీ అధ్యక్షుడు రాపత్తి మాధవ్ వివాదాస్పద చర్యల కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వెల్లబుచ్చారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ 2011లో పార్టీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పార్టీ కోసం 6 నిమిషాలు పాటుపడుతున్నామని, జగనన్న సరిమల పాదయాత్రలో కీలక పాత్ర పోషించానని తెలిపారు. పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వామ్యురాలుగా ఎన్నో వ్యయ ప్రయాసాల కోరు పనిచేశానని తెలిపారు. నా పనితనం పట్ల సంతృప్తి చెందిన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజు 95వ వార్డు మహిళా అధ్యక్షురాలుగా నా పేరును ప్రకటించారని పేర్కొన్నారు. అయితే ఈ మధ్యకాలంలో తనకి మహిళా అధ్యక్షురాలని చెప్పి అనౌన్స్ చేశారు. చాలా రోజులు అయింది అనౌన్స్ చేసి. నువ్వేనని చెప్పి కార్యపాలన మినిస్టర్లు గారికి, ఎక్స్ మినిస్టర్లకి అందరికీ కూడా ఆయనే పరిచయం చేశారు. మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశారు. అయితే ఈ మధ్య సడన్గా ఈ మధ్య 2-3 డేస్ బ్యాక్ని నీకు కాదమ్మా వేరే అమ్మాయికి ఇచ్చామని చెప్పి చెప్పడంతో తను బాధపడి చాలా ఏడుస్తూ ఇంటికి వచ్చిందని రావడం వలన నా నిర్ణయం, నా సొంత నిర్ణయంతో నేను ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. ఏమనంటే నేను తమ్ముడిని అనలేదు, తమ్ముని ఏమనలేదు. నాకు అన్యాయం చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు అన్నాను, కానీ ఇంకా తమ్ముడిని అనుకోలేదు. ఎందుకంటే తమ్ముడు నా ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాడు కాబట్టి. కానీ ఆయన అన్నానని చెప్పి చాలామంది వెనకాతల కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా సీన్ క్రియేట్ చేశారు. అయితే నీకు జిల్లా లెవెల్లో ఇస్తానని తమ్ముడు అన్నారట. అది ఇచ్చే ముందర నాకు చెప్పుంటే నాకు నేను ఆలోచనలు నిర్ణయం తీసుకునేవాడిని. కానీ నాకు ఏ విషయం చెప్పలేదు. మీటింగ్ పెడతా అంటే పెట్టుకో అన్నారు. అదేమో అక్కడ పార్టీతో అక్కడ అదేంటిది అది అక్కడ చేర్చుకోమన్నారు. అధిష్టానం దగ్గర చేర్చుకోండి అన్నారు. కాబట్టి ఇప్పుడు మా మిస్సెస్కి అయితే ఇస్తే మహిళా కార్యకర్తగా, మహిళా లీడర్గా 95వ వార్డుకి ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా కార్యకర్తగా ఉండిపోతుంది. ఆమె అధిప్రాజ్ గారిని కానీ, ఆ అమర్నాథ్ గారిని కానీ మరి ఎవరిని కూడా కించపరచలేదు, అనలేదు, తిట్టలేదు, చేయలేదు. ఆవిడకి అన్యాయం చేసిన ఇన్ఛార్జిని మాత్రం అంది. ఇది మాత్రం పక్క. ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా అధిప్రాజ్ గారు కూడా ఒకటే చెప్తున్నాను. ఆయనకి ఎవరెవరు ఏం చెప్తున్నారో తెలియదు, కానీ ఆయన ఒక రకంగా ఆయన అన్ని నిజంగా ఆయన ఫీల్ అయితే కనుక నేను నా తరఫున కానీ, నా వైఫ్ తరఫున కానీ సారీ చెప్తున్నాను. కానీ ఆయన మాత్రం తిట్టలేదు, అనలేదు. ఇది బయట వాళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారు. 100% పక్క. ఇది ఎవరి వరకు రాలేదు కాబట్టి వాళ్ళు ఒడ్డును కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళ వరకు జరిగితే తెలుస్తుంది ఆ బాధ. ఇన్నాళ్ళు దిగిన వాళ్ళు ఎవరో ఒకరు జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒడ్డును కూర్చొని పెద్ద కబుర్లు ఆడుతున్నారు. ఆడనండి ముందో మాట వెనకో మాట తెలిసింది, మనుషులు తప్ప తెలిసాయి. కాబట్టి ఇస్తే మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వనండి, లేదా కార్యకర్తగా ఉండిపోతుంది. జిల్లా స్థాయి అయితే నా భార్య చేయలేదు. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మా అమ్మని గారిని తన భర్తని నమ్మని మా ఇంట్లో ఒక్కోసారి వంట కూడా ఉండేది కాదు. మా మదర్ పేషెంట్ 88 ఏళ్ళు బెడ్ మీద ఉంది. పిల్లల్ని భర్తనే కాదని కూడా తిరిగింది. నిజానికి వాస్తవం అది 100% వెళ్ళేది. తమ్ముడు పిచ్చారండి, మీటింగ్ ఉందండి, పార్టీని నమ్ముకున్నాను, తమ్ముడు నాకు అంటే చూస్తున్నాడు, చేస్తానని చెప్పి వెళ్ళింది. ఇంతవరకు మేము సహకరించాం. ఇప్పుడైనా మీటింగ్లో కూడా నేను ఎందుకు చెప్తానంటే, తనకు అన్యాయం చేశారని నేను కావాలని ఎంటర్ అయ్యి నేను చెప్తున్నాను. మరొకసారి మీరు చెప్పండి. మీరు నియోజకవర్గ కార్యకర్తలకు, మహిళా మనులకు అందరికీ, అదీప్ రాజ్ గారికి, అమర్నాథ్ గారికి నమస్కరిస్తున్నానండి. నేను పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇది పాపరాజుపాలెం 95వ వార్డు మహిళా అధ్యక్షురాలుగా అదీప్ రాజ్ గారు నన్ను ప్రకటించారండి. నవ్య గారు ఉన్నారు, పెందుర్తి నియోజకవర్గం ఆవిడకి ఇచ్చారు. నవ్య గారు ఉన్నారు, కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, అందరిలోని ప్రకటించారండి. సాంబ గారికి కూడా మన రాపత్తి మాధవరావు గారు మహిళా అధ్యక్షురాలు 95వ వార్డు ఎవరికి ప్రకటించారు ఎమ్మెల్యే గారంటే, ప్రసన్న గారికి ప్రకటించారంటే ఆమె పేరే రాసియండి అని ఆ రోజు నా పేరు కూడా ఆ రోజు కూడా రాశారండి. పొర్లుపాలెంలో రాశారండి. 2 రోజుల క్రితమే ఈ మహిళా అధ్యక్షురాలు అన్నది వేరే. నిన్న కాక మొన్న వచ్చిన అనిత అనే వ్యక్తికి మొమ్మన్ దేవుడు గారు పరిచయం చేశారండి ఎలక్షన్ ముందు. ఆ వ్యక్తికి డిసైడ్ చేశారండి రాపత్తి మాధవరావు గారు. మరి ఎందుకు కారణం చేత ఆమె కష్టపడలేదు, ఆమె ఏ ప్రోగ్రాంలోని పాల్గొలేదు. నిన్న కాక మొన్న వచ్చిన అనిత అనే వ్యక్తికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించి మాధవరావు గారు మహిళా అధ్యక్షురాలుగా ప్రకటిస్తున్నారో నాకైతే అర్థం కాలేదండి. ఇందులో అదీప్ గారు తప్పలేదండి. ఆ రోజు నేను
పార్టీ ఆవిష్కరణకు వచ్చిన రోజుని ప్రకటించినప్పుడు నేను అదీప్ రాజ్ గారిని తిట్టలేదండి. నాకెవరైతే అన్యాయం చేశారో వాళ్ళు సర్వనాశనం అయిపోతారని చెప్పి నేను ప్రెస్ మీటింగ్ పెడతానని కూడా చెప్పి వచ్చేసానండి. ఆ రోజు అదీప్ రాజ్ గారికి మా హస్బెండ్ ఫోన్ చేస్తే అలా కాదండి జిల్లా స్థాయిలో ఇస్తానంటే, వార్డు స్థాయిలోనే నేను ఇంకా పని చేయలేదు కదా, జిల్లా స్థాయి నాకు అర్హత కాదని నేను ఆల్రెడీ చెప్పానండి తమ్ముడికి. ప్రెస్ మీటింగ్ పెడతాను అంటే పెట్టుకోండి, నాకేమీ నష్టం లేదు, అధిష్టానం నిర్ణయించింది అన్నారండి. అధిష్టానం దాకా ఈ అనిత అనే వ్యక్తి పని చేయలేదండి, నేను చేశానండి. వరద కళ్యాణి గారికి తెలుసు, అనురాధమ్మ గారికి తెలుసు, మరి సత్యోతమ్మ గారికి తెలుసు, అమర్నాథ్ గారికి తెలుసు, బూడు ముత్యాలనాయుడు గారికి తెలుసు, బొత్స సత్యనారాయణ గారికి తెలుసు, అందరికీ నాకు తెలుసండి. ఎందుకంటే అక్కడ మీటింగ్ ఉంది, అర్జెంటుగా రండి అంటే నేను 20 మంది 30 మంది 40 మంది 50 మంది దాకా తీసుకెళ్లేదాన్నండి. ఆ విషయం అందరికీ తెలుసండి. కానీ నా దగ్గర ఒక మాట్లాడుతున్నారండి మహిళా కార్యకర్తలు, ఆమె దగ్గర ఒక మాట్లాడుతున్నారండి. నేను మహిళా అధ్యక్షురాలనే కోరుకుంటున్నానండి, నాకు జిల్లా స్థాయిలో వద్దండి. థ్యాంక్ యూ.